పరం శాంతి. సాధారణంగా హీలింగ్ అనేది మనకు స్థూల శరీరంలో కొంత నొప్పిని అనుభవించినప్పుడు లేదా ఏదైనా అనారోగ్యం అనిపించినప్పుడు మాత్రమే చేస్తారు. కానీ ఏదైనా స్థూల శరీరంలోకి ప్రవేశించే ముందు అది సూక్ష్మ శరీరంలో మరియు కారణ శరీరంలో ఉంటుంది. కారణ శరీరం లోపల ఉన్న రికార్డ్ అంటే అది వైబ్రేషన్. రికార్డు అంటే వైబ్రేషన్. అది మన సంకల్పం, మన కర్మ కారణ శరీరంలో వైబ్రేషన్ రూపంలో ఉంటుంది. అది స్థూల శరీరంలో వ్యక్తమైనప్పుడు కర్మ రూపంలో వ్యక్తమవుతుంది. మనం వాక్కు రూపంలో సంకల్పాన్ని వ్యక్తపరుస్తాము. అది కర్మ రూపంలో మన శరీరం ద్వారా వ్యక్తమవుతుంది. కాబట్టి అది శరీరంలో వ్యక్తమైనప్పుడల్లా అది అనారోగ్యం కావచ్చు, సుఖాన్ని కలిగించేది కావచ్చు. కాబట్టి మన కారణ శరీరం నుండి సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరానికి ప్రయాణించే ఆ సంకల్పానికి కొంత సమయం అవసరం. కాబట్టి అది స్థూల శరీరంలో వ్యక్తమైనప్పుడు దానిని ప్రారబ్ధం అంటారు. ఎందుకంటే అది కర్మ రూపంలో భౌతిక శరీరంలో కనిపిస్తుంది. దానిని హీలింగ్ చేయాలంటే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్తో నయం చేయవచ్చు అని వాళ్ళు అంటారు. కానీ అప్పటికే భౌతిక శరీరంలోకి వచ్చేసింది. అది భౌతిక శరీరంలోకి ఇంకా రానప్పుడు మాత్రమే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా మనం దానిని నయం చేయగలుగుతాము. అది భౌతిక శరీరంలోకి వచ్చేసిన తర్వాత మనం దానిని అనుభవించాలి. దానికి మందులు లేదా మరేదైనా చికిత్స చేయాలి. అయితే స్థూల శరీరంలోకి వచ్చిన అనారోగ్యం యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించడానికి మనం దానిని సూక్ష్మ కారణ మార్గాల ద్వారా హీల్ చేయాలి. పరం శాంతి.